మేడం ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గురించి ప్రజల్లో కానీ, సమకాలీన రాజకీయ నాయకుల్లో కానీ, సినిమా పరిశ్రమ పెద్దల్లో కానీ ఒక రకమైన హోప్స్ ఉండే. ఆ హోప్స్ కూడా చాలా హై లెవెల్లో ఉండే. ఇతను రాజకీయాల్లో నిలబడితే, నిలదొక్కుకోగలిగితే, గెలిస్తే ఒక రిమార్కబుల్ చేంజ్ పాలిటిక్స్లో తీసుకొస్తాడు అని ఒక హోప్తో చాలా వరకు ఉన్నారు పబ్లిక్. సైమల్టేనియస్గా మీరు పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కాబట్టి పరిశ్రమ పెద్దలు కూడా కొద్ది గొప్ప హోప్తో ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి? ఆయన మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్గా ఎదిగాడా? ప్రతి అంశం పట్ల స్పందించగలుగుతున్నాడా? ఎక్స్పెక్టేషన్స్కి ఆయన దగ్గరగా ఉన్నాడా, లేకపోతే ఏం చెప్తారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ వ్యవస్థని మనం తీసుకుంటే కూడా నాన్నగారు ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తిగా బాపట్లలో కుటుంబ నార్మల్ ఫ్యామిలీలో నుంచి చిరంజీవి గారు వచ్చారు. సో చిరంజీవి గారు ఒక ఆర్టిస్ట్గా ఆయన ఏదో గోల్డెన్ స్పూన్తో ఈరోజు నాగార్జున గారు వచ్చినట్టు, లేకపోతే లైక్ బాలకృష్ణ గారు వచ్చినట్టు బ్యాక్గ్రౌండ్తో గోల్డ్ స్పూన్తో రాలేదండి. ఆయన పునాది రాళ్ళలో 5 హీరోలలో ఒకళ్ళగా చేస్తూ కష్టం అంటే ఏంటో తెలుసు, మర్యాదించటం ఎలా తెలుసు. సో తన కష్టార్జితంతో పైకి వచ్చి ట్రెండ్ని మార్చారు. అప్పట్లో కమ్మ వాళ్ళే ఉండేది, లేకపోతే కృష్ణంరాజు గారు రాజులే ఉండేది. శోభన్ బాబు గారు తీసుకున్న, కృష్ణ గారు తీసుకున్న, నాగేశ్వరరావు గారు తీసుకున్న, ఎన్టీఆర్ గారు తీసుకున్న. సో ఒక కాపు కమ్యూనిటీ నుంచి ఆయన ఇండస్ట్రీలో వచ్చి తన స్వయం కృషితో ఎదుగుతూ వచ్చినటువంటి ఫ్యామిలీలో నుంచి వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనకి రాజకీయ స్మెల్ ఏమాత్రం లేదు, కానీ ఏదో చేయాలనే తపన ఫస్ట్ నుంచి కూడా ఉండేది. ఆయన మూవీస్లో కానీ, ఆయన మోటివేట్లో కానీ. ఆయన ఈ పార్టీ స్టార్ట్ చేసినాక 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ అంటే బయట ఉన్న భీమ్లా నాయక్ క్రేజ్ చూడకుండా చాలా వరకు ఈ 10 years ఆయన ఫాల్ డౌన్ అయ్యారు. కనీసం తను ఒక ఎమ్మెల్యేలో కూడాను తను గెలవలేని పరిస్థితుల్లో ఉండి కూడాను ఎక్కడ తను డిప్రెషన్ పోలా, వెనక్కి తిరిగి పోలా. సో పట్టుత్వంతో వచ్చి పరిస్థితులు ఎలా ఉన్నా విమర్శనలు, జనరల్గా ఆర్టిస్టులు అంటే ఒక అది పూల పాన్పు, ముళ్ళ పాన్పుని కోరుకొని వచ్చాడు ఆయన. సో యాజ్ ఎ లీడర్గా పార్టీలకు అతీతంగా మనం చూస్తే 100కి 1000 times ఈజ్ సక్సెస్ఫుల్ లీడర్. ఈరోజు జనసేనని స్థాపించి ఒక వ్యత్యాసమైన డిఫరెంట్ కేటగిరీలో తీసుకుంటూ, అండ్ ఈరోజు ఒక అన్యాయాన్ని ఎదిరించటానికి అఫ్కోర్స్ కలుస్తారు. మనస్పర్ధలు వచ్చినప్పుడు మళ్ళా విడిపోయినా కూడా బాబుగారితో ఒక నిర్ణయం తీసుకొని తను ఈరోజు నేను అనుకోవటం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే హీ వాంట్ టు లెర్న్ ద వర్క్ ఇన్ విత్ ఎక్స్పీరియన్స్ లీడర్. అనుభవం ఉన్న ఒక అనుభవశాలి దగ్గర ఆయన ఒక స్టూడెంట్గా ఈజ్ లెర్నింగ్ హౌ టు మెయింటైన్ ద స్టేట్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఆయన నేర్చుకుంటున్నారు. ఈజ్ వెరీ బ్రిలియంట్ లీడర్. దీనిని బట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం. వాళ్ళ నాన్నగారు తర్వాత వైఎస్ఆర్సీపీ స్థాపించిన తనకన్నా అనుభవం ఉన్న వాళ్ళకి ఆయన కింద ఉండటానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. కాబట్టి ఈరోజు 151 సీట్లు 11 వరకు తీసుకొచ్చారు. రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా అండ్ డెవలప్మెంట్స్ అనేది లేకుండా ఎక్కడ వేసావే గొంగళి అంటే అక్కడే అనే విధంగా ఉన్నది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడిగా, సో ఆయన కింద తను నేర్చుకుంటూ ఆయన ప్రతి మాట కూడాను ఎవరిని నొప్పించకుండా సభ్యత కలిగిన ఒక లీడర్గా రావటాన్ని బట్టి 100కి 200% ఈజ్ అ గుడ్ లీడర్, సక్సెస్ఫుల్ లీడర్. అండ్ ఇన్ ఫ్యూచర్కు కూడా భావితరాల వారికి ఒక మోరల్గా ఉంటారు. లైక్ ఇండస్ట్రీలో కానీ, ఇటు రాజకీయ వ్యవస్థలో కానీ, అండ్ ఒక మానవతా దృక్పథంతో ఉన్న ఒక లీడర్గా ఉంటారనే దానికి నేను ఒప్పుకుంటానండి.